మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఓ పెద్ద గొడవ నడిచింది. వెంటాద్రి టౌన్షిప్లో ప్రైవేట్ లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు సిబిఎస్ గార్డెన్ సెక్యూరిటీ, అంటే ఒక లేడీస్ హాస్టల్ నిర్వాహకుడికి సిబిఎస్ గార్డెన్ సెక్యూరిటీ మధ్యన పెద్ద గొడవ జరిగింది. ఎక్సైజ్ పోలీసులతో హాస్టల్ నిర్వాహకుడు గొడవ పడ్డాడు. స్వాతి లేడీస్ హాస్టల్ నిర్వాహకుడు రాజుని వాహనంలో ఎక్కించుకుని ఎక్సైజ్ పోలీసులు బెదిరించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. సిబిఎస్ గార్డెన్లో ఓ ఫంక్షన్లో టపాసులు పేల్చారట. నిప్పుచోవులు ఎగిరొచ్చి హాస్టల్ మీదన పడ్డాయి. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లేడీస్ హాస్టల్లో రూమ్లోకి వచ్చిన పడ్డ టపాసులను చూసి కిటికీ అద్దాలు కూడా ధ్వంసం అవడం చూసి హాస్టల్ నిర్వాహకుడు రాజు సిబిఎస్ సెక్యూరిటీకి చెప్పారు. ఇంకోసారి పేల్చబోమని చెప్పేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. తర్వాత చూస్తే మళ్ళీ టపాసులు పేలినాయి. గార్డెన్ సెక్యూరిటీతో ఈ విషయంలో రాజు వాగ్వివాదం చేశాడు. అయితే ఈ సందర్భంలో అక్కడికి మామూలుగా పోలీసులు వచ్చి ఆ హాస్టల్ వాళ్ళకి అండగా నిలబడాలి, వీళ్ళకి తప్పని చెప్పాలి. అట్లా కాకుండా ఎక్సైజ్ పోలీసులు తనిఖీకి వచ్చారు ఆ టైంలో. అయితే దాన్ని హాస్టల్ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పే పేరుతో ఎక్సైజ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నిర్వాహకుడు రాజు పోలీసులకి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఫంక్షన్ పార్టీకి మద్దతుగా నిలిచాడని చెప్పేసి రాజు చెప్తున్నాడు. కావాలని తన్ని ఎక్సైజ్ పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు హాస్టల్ నిర్వాహకుడి మీద ఎక్సైజ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం అన్నది ఇక్కడ విచిత్రం. అంటే చివరికి ప్రజల హక్కులు కాలరాసేసి మద్యం అమ్ముకునే వాళ్ళకి అండగా నిలబడే పరిస్థితులకు వచ్చినట్టుంది.